కెనడాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని కలలు కనే వలసదారులకు ఆ దేశ ప్రభుత్వం ఒకేసారి తీపి కబురు, ఒక చేదు వార్తను మోసుకొచ్చింది. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న గృహాల కొరత, పెరిగిన జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని ప్రధాని మార్క్ కార్నీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా అత్యవసర రంగాలకు అవసరమైన నిపుణులను మాత్రం వదులుకోవద్దని కెనడా భావిస్తుంది. ఇందుకోసం సరికొత్త ప్రియారిటీ కేటగిరీలను ప్రవేశపెట్టింది. దీనివల్ల సాధారణ ఉద్యోగాల కోసం వెళ్లే వారికి దారులు మోసుకుపోతున్నాయి. కానీ అత్యున్నత నైపుణ్యం, మంచి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కెనడా రెడ్ కార్పెట్ వేస్తోంది. తాజా నిబంధనల ప్రకారం హెల్త్ కేర్, ఏవియేషన్, రక్షణ రంగాల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ వీసాలు మంజూరు చేస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో శిక్షణ పొంది కెనడాలో అనుభవం ఉన్న వైద్యులు, సీనియర్ మేనేజర్లు, ఫ్లైట్ మెకానిక్స్ తో పాటు అడ్వాన్స్డ్ రీసెర్చర్లకు ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానంలో అత్యంత ప్రాధాన్యత కలగనుంది. వీటన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కెనడియన్ సాయుధ దళాల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న విదేశీ సైనిక దరఖాస్తుదారులకు, మిలిటరీ డాక్టర్లకు, పైలట్లకు కూడా ఈ ప్రోగ్రాం కింద పెద్దపీట వేయబోతున్నారు. ఇక రక్షణ వ్యయాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న కెనడా అందుకు కావాల్సిన నిపుణులను ఇలా వలసల ద్వారా కూడా భర్తీ చేసుకోవాలని సూచిస్తోంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన రక్షణ వ్యూహంలో భాగంగా అమెరికా పైన ఆధారపడటాన్ని తగ్గించేసింది. స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2035 నాటికి తన రక్షణ వ్యయాన్ని జీడీపీలో 5% పెంచుకోవాలని నిర్ణయించుకున్న కెనడా అందుకు కావాల్సిన నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఈ వలసల ద్వారా భర్తీ చేసుకోవాలని చూస్తోంది. ఒకవైపు దేశంలో గృహ నిర్మాణ రంగం పైన ఒత్తిడి తగ్గించేందుకు మొత్తం వలసదారుల సంఖ్యను తగ్గిస్తూనే, మరోవైపు అత్యంత అవసరమైన రంగాల్లో ఎక్స్పర్ట్స్ ని మాత్రం వదులుకోకూడదని కెనడా ప్రభుత్వం ఈ బ్యాలెన్సింగ్ నిర్ణయం తీసుకుంది. ఫ్రెంచ్ భాష తెలిసిన వారు, హెల్త్ కేర్ వర్కర్లకు గతంలో ఉన్న ప్రాధాన్యత కూడా యథావిధిగా కొనసాగుతుంది. అయితే సాధారణ విద్యార్థులు, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు మాత్రం ఇది గడ్డుకాలం అనే చెప్పాలి. గతంలో స్టూడెంట్ వీసా మీద వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ పిఆర్ సంపాదించుకోవడం సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు స్టూడెంట్ పర్మిట్ల పైన ఆంక్షలు పెరిగాయి. పిఆర్ పొందేందుకు కావలసిన స్కోరును భారీగా పెంచేయడంతో సాధారణ అభ్యర్థుల మధ్య పోటీ విపరీతంగా పెరగనుంది. మొత్తం మీద చూస్తే కెనడా ప్రభుత్వం చాలా తెలివిగా ఒక బ్యాలెన్సింగ్ డెసిషన్ తీసుకుంది. దేశం పైన భారం పడకుండా చూసుకుంటూనే తమకు కావలసిన వైద్య, శాస్త్ర, సాంకేతిక, రక్షణ రంగ మేధావులను మాత్రం రప్పించుకునేలా రూల్స్ మార్చేసింది. అంటే ఇకపైన సాధారణ ఉద్యోగాల కోసం వెళ్లే వారికి పోటీ విపరీతంగా పెరుగుతుంది కెనడాలో. గతంలో స్టూడెంట్ వీసా ద్వారా వెళ్ళి సెటిల్ అవ్వడం చాలా ఈజీగా ఉండే, కానీ ఇప్పుడు అది చాలా పర్మిట్స్తో, ఆంక్షలతో కూడిందైపోతుంది. సో స్టూడెంట్స్కి పిఆర్ కూడా చాలా స్కోర్ పెరిగిపోవడం వల్ల కొంత ఇబ్బందికరంగా మారే పరిణామం కనిపిస్తోంది. ఇక డాక్టర్, సైంటిస్ట్, డిఫెన్స్ టెక్ నిపుణులు అయితే ఇది వారికి ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. కేవలం సాధారణ ఉద్యోగాలు అంటే జస్ట్ ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలనుకునే వాళ్ళకు మాత్రం ఇది చాలా కష్టకాలం అని చెప్పొచ్చు.